అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఈ 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 18వ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. 18వ శ్లోకం. కర్మణ్య కర్మయః పశ్యేద కర్మని చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. కర్మణ్య కర్మయః పశ్యేద కర్మని చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. ఇది 18వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం: కర్మలలో అకర్మలను, అకర్మలలో కర్మలను దర్శించేవాడే బుద్ధిమంతుడు. వాడు సర్వకర్మలను ఆచరించినట్లే లెక్క. గత శ్లోకం ఏం చెప్పారంటే కర్మ, అకర్మ, వికర్మ ఇందులో ఉన్న వ్యత్యాసాన్ని చెప్పారు. అది మనకు అంత స్పష్టంగా అర్థం అయ్యే విషయం కాదని తెలుసు కాబట్టి మళ్ళీ అందులో వివరణ ఇస్తూ వస్తున్నారు. సో నిన్న మనం చెప్పుకున్నది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కర్మల్ని ఆచరించే సమయంలో అందులో ఉన్న వ్యత్యాసాలని నాకు అర్థమైన వరకు నేను చెప్పాను. ఇంకా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే కర్మలలో అకర్మలని, అకర్మలలో కర్మలను దర్శించేవాడే బుద్ధిమంతుడు. కర్మలలో అకర్మల్ని పని చేసినా చేయనట్టు, చేయకపోయినా చేసినట్టు ఎలా చూడాలి? ఇప్పుడు ఏంటి అంటే మనం గత శ్లోకంలో ఏం చెప్పుకున్నాం, ఒక చెట్టు నాటాము అనుకున్నాం. మనం చెట్టు నాటామంటే ఆ చెట్టు అప్పటికే ఎక్కడో మొలకెత్తి ఉంది, ఎక్కడో ఒక మొక్క ఉన్నది. ఆ మొక్కను తెచ్చి మనం ఇంకో చోట భూమిలో తవ్వి దాన్ని నాటామంటే మనం ఇక్కడ నాటకపోయినా కూడా ఆ చెట్టు ఇంకో చోట బతికే ఉన్నది. అంటే చెట్టు బ్రతకడానికి కానీ పెరిగి పెద్ద కావడానికి కానీ మనమైతే కర్తలం కాదు. సరే నాటాము, పెంచాము, ఏంటి డైలీ నీళ్లు పోస్తూ ఉన్నాం. ఆ నీళ్లు పోయడం మాత్రమే మనం చేసిన పని. ఆ చెట్టు పెరగడానికి మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునిందో, దాన్ని ప్రత్యేకంగా మనం ప్రతిరోజు మార్పులు చేస్తూ వచ్చిందో ఏమీ లేదు. ఆ చెట్టు తర్వాత దానికి తగిన సమయం వచ్చినప్పుడు కాయలు పువ్వులు కూడా ఇస్తుంది. ఈ కాయలు పువ్వులు రావడానికి మనం ఏమైనా ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నామా? లేదు. మనకు సమయం దొరికినప్పుడు లేదా రోజుకు కొద్దిగా ఆ చెట్టుకు నీళ్లు పోస్తున్నామంటే మనం చేసిన పని కేవలం నీళ్లు పోయడం మాత్రమే. ఆ తర్వాత చెట్టు పెరగడానికి, అందులో కాయలు పువ్వులు రావడానికి దాని పని అది చేస్తూ వెళ్ళడానికి సహకరించిందంతా ఎవరు అంటే ప్రకృతి. అంటే ఇక్కడ మనం కేవలం నిమిత్త మాత్రులను మాత్రమే. మనం ఈ పని చేయకపోయినా కూడా ఇంకొకరి చేత లేదా ఇంకొకరి ద్వారా లేదా ప్రకృతి ద్వారా ఆ పని జరుగుతూనే ఉండేది. సో కర్తను నేను కాదు, నేను కాకపోతే ఇంకొకరు కాకపోతే మళ్ళీ ఒకరు, అసలు మనిషే లేకపోయినా కూడా ఆ పని జరుగుతూ ఉండేది. ఇదే అంటే ఇక్కడ నేను మూల కారణం కాదు అని తెలుసుకోవడమే కర్మలలో అకర్మను చూడడం అన్నమాట. ఇంకా అకర్మలలో కర్మని చూడడం, దీన్ని ఎలా? ఇప్పుడు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. అంటే మనం స్కూల్ డేస్లో కూడా మాకు చదివే వాళ్ళం. ఏంటి, అశోకుడు రహదారులకు 2 వైపులా చెట్లను నాటించెను అని. నాటింది ఎవరో అక్కడ పనిచేసే వాళ్ళు నాటారు. కానీ పేరు వచ్చింది ఎవరికి? అశోకుడికి వచ్చింది. ఇప్పుడు కూడా మనకు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు చెట్టు నీరు ప్రోగ్రామ్ అని, మేము చెట్లను నాటుతామని, ప్రకృతి అని పేర్లు పెట్టుకొని ఇన్ని వేల చెట్లను నాటించారు, దానికి ఆ పథకం పెట్టారు అని చెప్పి ఏదో నాటుతూ ఉంటారన్నమాట, ఒక ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకొని. ఆ ముఖ్యమంత్రి పేరు బయట వస్తుందే కానీ అసలు పని చేస్తున్న వాళ్ళ పేరు మనకు బయట రాదు. ఇక్కడ అకర్మల్లో కర్మ ఏంటి అంటే వీళ్ళు ఒక చెట్టే నాటినా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి, వీళ్ళ ద్వారా ఆ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి, ఆ కార్యక్రమం జరగడానికి కావాల్సిన ఫండింగ్ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి, ఆ చెట్లు నాటేవాడికి ఆ చెట్లు మొలకెత్తడానికి కావాల్సిన నర్సరీ వంటివి పెట్టుకో ఉంటారు. వాళ్ళకి ఈ చెట్టు నాటడానికి తగిన విధంగా ఇన్ని వేల చెట్లను మీరు సిద్ధం చేయండి అని వాళ్ళకు కొంచెం ఉపాధి కల్పిస్తారు. ఆ తర్వాత ఈ చెట్లు నాటడానికి కొంతమందిని నిర్ణయించుకుంటారు, వాళ్ళకు కొంత ఉపాధి కల్పిస్తారు. ఈ చెట్లు పెరగడానికి కొంతమందికి ఉపాధి కల్పిస్తారు. సో ఈ చెట్లు నాటి పెంచి పెద్ద చేయడానికి ఇంతమందికి ఉపాధి కల్పించిన కారణంగా ఈ ధనాన్ని, దీనికి కావాల్సిన ఖర్చులంతా ప్రభుత్వ ఖజానా నుంచి భరించిన కారణంగా ఈ పేరు మొత్తం ఎవరికి పోతుంది? ఎవరైతే ఈ పథకాన్ని రూపకల్పన చేశారో, ఎవరైతే ఈ పథకాన్ని చేయాలనుకున్నారో, ఈ పథకాన్ని చేయడానికి ఆలోచన చేసిన వాడికి వెళుతుంది. అంటే పని చేసిన వాళ్ళు ధనాన్ని ఆశించి, రోజు కూలిని ఆశించి, రోజు కూలి కోసం పని చేశారు కాబట్టి చేసిన వాడికి ఫలితం వెళ్ళదు, లేదా పేరు కూడా వెళ్ళదు. ఎవరైతే ఈ పథకానికి రూపకల్పన చేశారో, ఎవరైతే ఈ విధంగా చేయాలని ఆలోచన చేశారో వాళ్లకు ఈ క్రెడిట్ మొత్తం వెళ్తుంది. సో పని ఆయన చేయకపోయినా, ఇన్ని చెట్లను ఆయన నాటకపోయినా, నాటించాడు అనే పేరు ఎవరికి వచ్చింది? ఎవరైతే దీన్ని ఈ విధంగా చేయాలని ప్లాన్ చేసుకున్నారో ఆయనకు వచ్చింది. సో ఆ కర్మల్లో కూడా కర్మ ఏంటంటే ఆయన చేయకపోయినా కూడా ఆ కర్తృత్వం ఆయనకే వెళ్ళింది, ఎందుకంటే ఆలోచన చేసింది ఆయనే కాబట్టి. సో ప్రతి చోట ఆలోచన చేసేవాడే ఉండి చేయవలసిన అవసరం లేదు. సేమ్ టైం గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కానీ చేసేదేమో ఆఫీసర్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి వెళ్తుంది? ఆ రాజకీయ నాయకుడు ఎవరైతే దాన్ని
ఆలోచన చేసుంటారు, ఎవరైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటారో, ఎవరైతే ఆ పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పుంటారో చెప్పిన నాయకుడికి వెళ్తుంది. కానీ పని చేసేది ఎవరు? కింద స్థాయి ఉద్యోగస్తులు చేస్తూ ఉంటారు. సో కర్మలలో అకర్మల్ని, అంటే మనం ఉన్నా లేకపోయినా ఈ పని ఇలాగే జరుగుతుంది అని తెలుసుకుంటే కర్మలలో అకర్మల్ని చూడొచ్చు. అకర్మల్లో కర్మల్ని, వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ పేరు మీదే ఈ పని జరుగుతూ ఉంటుంది. సో ఇదేంటి, ఇక్కడ నువ్వు మాత్రమే మూల కారణం కాదు, నువ్వు కూడా ఇందులో ఒక వస్తువు మాత్రమే, ఒక పరికరానికి మాత్రమే, ఒక మెటీరియల్ అంతే. లేదా ఇంకొక రకంగా కూడా దీన్ని మనం చూడొచ్చు. మనం తినే ఆహారం కానీ, మనం చేసే పని కానీ, లేదా మనం తీసుకునే ఏ ఒక్కటి కూడా మనం తయారు చేయలేదు, మనం దాన్ని సిద్ధం చేయలేదు, మనం దాన్ని ఉత్పత్తి చేయలేదు. ఎవరో ఉత్పత్తి చేసింది మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ తీసుకున్న దానికి కృతజ్ఞతగా ఏదో కొంచెం మనం తిరిగి ఇవ్వాలి కాబట్టి మనం చేయవలసిన పని కృతజ్ఞతగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఈ చేస్తున్నది నేను అనే అహంకారం మనకు రాకుండా ఉండటం, చేస్తున్న పని కృతజ్ఞతాభావంతో చేయడం, చేసే పనిని ప్రతిదాన్ని కర్తను నేను కాదు అనుకొని చేయడం, ఇది నాకు అప్పగింపబడిన బాధ్యత, ఈ పరంపరలో వస్తున్న పని, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇవి ఏంటంటే మనకు డైలీ రొటీన్ వర్క్స్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇవి లేకపోతే ఆ పని జరగదు అని చెప్తూ ఉంటారు. ఇలా జరగకపోవడం ఏమి ఉండదు, నువ్వు కాకపోతే ఇంకొక రెండు చేస్తారు. ఇప్పుడు ప్రతిరోజు ఇన్నిసార్లు శ్వాస తీసుకుంటూ వదులుతున్నాం, మనమేనా దానికోసం అదే పనిగా కూర్చొని నేను రోజుకి 20 సార్లు శ్వాస పీలవాలి, 40 సార్లు శ్వాస పీల్చాలి అని కూర్చుంటామని లేదు. దానికి అదిగా పని జరుగుతుంది. పని నువ్వు చేస్తున్నావంటే లేదు. కర్మలో అకర్మ మనం చూస్తూ ఉంటాం. కానీ చేస్తున్నదైతే మన లోపలే, మన దగ్గరే జరుగుతోంది, పని అయితే జరుగుతోంది. కానీ మనమేనా పని కోసం ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నామా, నేను ఇన్నిసార్లు శ్వాస పీల్చుకోవాలి, లేదు, జరుగుతోంది కదా అంతే. నేను మర్చిపోయాను శ్వాస తీసుకోవడం, అదేమైనా ఆగిపోతుందా, లేదు, దాని పని చేస్తూ ఉంటుంది. సో కర్మల్లో అకర్మ, అకర్మల్లో కర్మ ఎప్పుడూ ఒకే చోటే ఉంటుంది, ఒకే విషయంలో ఉంటుంది. నేను చెప్పాను కాబట్టి ఇది వచ్చింది అనుకుంటే అది నా మూర్ఖత్వం అవుతుంది. నేను కాబట్టి ఇది తెలుసుకోగలిగాను, నేను కాబట్టి ఇది కనిపెట్టగలిగాను అంటే ఓకే, విన్నవాళ్ళు ఓకే, వీళ్ళు బాగా చెబుతున్నారు లేదా వీళ్ళు కనిపెట్టారు అని విన్నవాళ్ళు చూసిన వాళ్ళు చెప్తే అది వాళ్ళ సంతృప్తి. కానీ ఎవరైనా ఒకరు ఇది నేనే చేశాను, ఇది నా వల్లనే అయింది అంటే అది కరెక్ట్ కాదు. సృష్టి మనల్ని ఎంచుకుంటుంది, ఏ పనికి ఎవరు పనికొస్తారు, ఏ పని ఎవరు సరిగ్గా చేయగలుగుతారు, సృష్టి వాళ్ళని ఎంచుకుంటుంది. ఒక దండనాయకుడిని కూడా సృష్టి ఎంచుకుంటుంది. అప్పుడు అలా వచ్చే పని అది గౌరవబద్ధంగా కూడా ఉంటుంది. ఏంటంటే నేనే చేస్తున్నాను మనిషి అనుకున్నా అంటే ఇతను అహంకారంలోకి వెళ్ళిపోతున్నాడు అని అర్థం, ఇతను మూర్ఖత్వంతో ఉన్నాడు, మూఢుడుగా ఉన్నాడు అని అర్థం. సో మనకు 2వ అధ్యాయంలోనే చెప్పారు, ఏది కూడా తనకు తాను ఆపాదించుకోకూడదు, అలా ఉన్నాడంటే వాడు మూఢుడు మాత్రమే. ఇక్కడ అందుకే మళ్ళీ ఏం చెప్తున్నారు, అకర్మలలో కర్మల్ని, చేసే పనిలో నేనేమీ చెయ్యలేదు అనే మనస్తత్వాన్ని, ఏమీ చెయ్యని దాంట్లో మనం ఏం చేస్తున్నామో ఏం చేయగలమో చూడగలిగిన మనస్తత్వాన్ని, సీఎం ఎంప్లాయీస్ ఈ కేటగిరీ అకర్మల్లో కర్మల్ని చూడడం. ఇంకా మనమే చేసినా కూడా దాని యొక్క గ్రోత్కు మనం కారణం కాదు కాబట్టి, అంటే జస్ట్ మనం చేసింది చిన్న పని మాత్రమే, ఈ పని చెయ్యడానికి నేను పనిముట్టుగా సాధనంగా ఉన్నానని తెలుసుకోవడం మాత్రమే మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఇలా చూసినవాడు నాదేముందండి, భగవంతుడు నా చేత ఈ పని చేయించాడు, లేదా సృష్టి నా చేత ఈ పని చేయించింది, లేదా ప్రకృతి నాకు ఈ అవకాశం ఇచ్చింది, నేను ఎంతో తీసుకున్నాను ప్రకృతి నుంచి, నా ముందు తరాల వాళ్ళ నుంచి నేను ఎన్నో తీసుకున్నాను, అందులో కొంత తిరిగి ఇస్తున్నాను అని చెబుతూ వచ్చామంటే, అంటే నేను తీసుకున్న దానితో పోలిస్తే నేను మళ్ళీ అంత ఎప్పటికీ తిరిగి ఇవ్వగలుగుతాను అనే ఆలోచన మనిషికి వచ్చేస్తే, ఇప్పుడేంటి మనం ఎవరో ఒకరు అనుకుంటున్నారు నేను ఒక బావి తవ్వించాను అని ఒక వ్యక్తి అన్నారు. ఆ బావి తవ్వించింది మాత్రమే ఆయన, అంటే బావి ఆయన వెళ్ళి గుణపం పట్టుకొని వెళ్ళి బావి తవ్వలేదు, ఇంకెవరికో ఒక నలుగురికి ఉపాధి కల్పించి వాళ్ళని మనుషులను పెట్టి వాళ్ళకి రోజు జీతం ఇచ్చి బావి తవ్వించాడు. ఆ బావి తవ్వించడం వరకే ఆయన చేశారు. ఆ బావిలో నీళ్ళు వచ్చే విధంగా చేసింది ఎవరు? ప్రకృతి. ఏనైనా మళ్ళీ బిందెలతో పెట్టుకొని రోజుకు ఓ బిందె నీళ్ళు పట్టుకొని పోయి అందులో పోసారా? లేదు, భూమిలోంచి నీళ్లు ఊరాయి. సో భూమిలో అప్పటికే నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళు పైకి ఊరాయి. లేదంటే వర్షాధారం, వర్షం పడితే ఆ వర్షం పడిన తర్వాత నీళ్ళు అక్కడికి వెళ్ళి నిలుస్తుంది కాబట్టి, పల్లంగా ఉన్న చోట గుంతగా ఉన్న చోట నీరు నిలుస్తుంది కాబట్టి అక్కడ నీళ్ళు నిలబడింది. కానీ బావి తవ్విన పుణ్యం, నీరు నిలబడిన పుణ్యం, ఎన్ని జీవులు ఆ నీరు తాగితే అంత పుణ్యం ఈ బావి తవ్వించిన ఆయన ఖాతాలో భగవంతుడు వేస్తారు. సో బావి తవ్వించాడు అంటే ఇతను మిగిలిన అన్ని పనులు చేయలేదు, కేవలం ఒక పని మాత్రమే ఈయన చేశారు. దానికి కావాల్సిన మిగతా ఎన్ని సోర్స్ నేచర్ అక్కడ మనకు ఇచ్చింది. సో ఇంతకు ముందు వాళ్ళు ఎవరో చేస్తే వారు చేసిన యొక్క ఫలితాన్ని నేను పొందాను కాబట్టి, ఎవరో చెట్లు నాటారు, అందులోంచి కాయలు నేను తీసుకున్నాను, ఆ చెట్టు కింద నేను నీడని తీసుకొని విశ్రమించాను. ఒక మంచి ఎండాకాలంలో చెట్టు కింద కూర్చుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అదే సమయంలో ఇంకెవరో చేసిన సేవ, ఇంకెవరో పండించిన పంటను నేను తింటున్నాను కాబట్టి
నా శక్తి మేరకు, అంతా తిరిగి నేను చెయ్యలేను కానీ నా శక్తి మేరకు నేను ఇంత తిని వాళ్ళ రుణంతో నేను వెళ్ళిపోకూడదు కాబట్టి కృతజ్ఞతాభావంతో తిరిగి నేను ఇది చేస్తున్నాను అనుకోవడమే కర్మలలో అకర్మల్ని, అకర్మలలో కర్మల్ని చూడడం. ఇది మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ, ఎందుకంటే ఇది మాటలతో చెబితే అర్థమయ్యేది కాదు. కొంత అంతర్గత అవగాహన ఉండాలి, అంతర్గత విశ్లేషణ చేసుకోగలగాలి. ఈ విషయం అంత సులభంగా అర్థమయ్యే విషయం అయితే కాదు. ఎందుకంటే ఈ కర్మ అకర్మ వికర్మ అని 3 మాటలు చెప్పి వదిలేస్తే అసలు దీని గురించి అవగాహనే లేని వాడికి ఏమర్థమవుతుంది? కొంతమంది చెప్తుంటారు, నేను చాలా కష్టపడి చదివాను. చదవడం అనేది విద్య, సరస్వతి అనుగ్రహంతో రావాలి. కష్టపడి చదివే వాడికి చదువు ఎక్కడి నుంచి వస్తుంది? సో అది వాడు కష్టంగా చూస్తున్నాడు అంటే అది నిజం కాదు అని అర్థం. నిజాన్ని చూడాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఇష్టంతో చెయ్యాలి, అదొక తపస్సులాగా చెయ్యాలి. అలా చేస్తే మాత్రమే అది సరిగ్గా వస్తుంది అని అర్థం. మనం కష్టంగా చేస్తున్నామంటే కష్టం అనే చోటనే మన మనసుకే కష్టంగా ఉంటుంది ఆ పని చేయడానికి. ఇంత కష్టపడి చేసేవాడికి నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? లేదా వచ్చిన ఫలితం సత్ఫలితంగా ఎలా మారుతుంది? సో ఒక శిక్షను అనుభవించినట్టే ఉంటుంది అది. ఇది కర్మను కర్మగా తీసుకోవడం, కర్మలని ఇలాంటి అంటే ఈ శిక్ష అనుభవించిన విధంగా ఓ పని చేసేవాడికి కర్మల్లో అకర్మల్ని కానీ అకర్మల్లో కర్మల్ని కానీ చూసే అంత విజ్ఞత విచక్షణ ఉండదు. కాబట్టి ఒక పనిని చేసేటప్పుడు అదొక తపోనిష్టతో, ఒక తపస్సులాగా చేస్తే మాత్రమే, కృతజ్ఞతతో చేస్తే మాత్రమే ఈ కర్మల్లో అకర్మల్ని, అకర్మల్లో కర్మల్ని చూడడం ఉంటుంది. అంటే పని చేసిన అందులో మనం చేసిన పని ఎంత అని తెలుసుకోవడమే కర్మల్లో అకర్మల్ని చూడడం. ఏ పని చేయకపోయినా ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది అనేది తెలుసుకుంటే ఆ కర్మల్లో కర్మల్ని చూడడం. ఇది కొంత మనకు మానసికంగా ఆలోచన చేసుకుంటే మాత్రమే, అంతర్గతంగా అవగాహన చేసుకుంటే మాత్రమే అర్థమయ్యే విషయాలు ఇవి. కొంచెం దీనికి అయితే ఖచ్చితంగా మనం లోపలికి వెళ్ళి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఓకే అండి, మనం భావం ఇంకోసారి చెప్పుకొని ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం. కర్మలలో అకర్మల్ని, అకర్మల్లో కర్మల్ని దర్శించేవాడే బుద్ధిమంతుడు. బుద్ధిని సరిగ్గా వాడుతున్నాడు అని అక్కడ అర్థం. వాడు సర్వకర్మల్ని ఆచరించినట్లే లెక్క. ఒకవేళ ఇతను ఆ ఫ్లోయింగ్లో లేదా ఆ పనులు చేసే క్రమంలో భాగంగా ఏదైనా కొన్ని పనులు చేయకపోయినా కూడా, వదిలేసినా కూడా ఈయన అన్ని పనులను సరిగ్గా చేసినట్టే లెక్క. సో ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? ఒక రాజు చెట్లను పెంచాడు. ఆ చెట్లను పంచింది పని చేసే వాళ్ళ చేతికి ఇచ్చి నాటించినా కూడా ఈ అకౌంట్ అంతా రాజు లెక్కలోకి వెళ్తుంది. ఈయన అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. సో ఈయనే అన్ని పనులు చేసిన కింద ఆ క్రెడిట్ మొత్తం ఆయన అకౌంట్లోకి వెళ్తుంది. సో అంటే చెట్టు నాటిన వాడికి పుణ్యం రాదంటే వీడి దినకూలి కోసం ఇతను ఆ ఫలితాన్ని అప్పటికప్పుడు ధనం రూపంలో తీసేసుకున్నాడు. సో నువ్వు ధనం ఆశించి వెళ్తున్నావు, ఇంకేదో ప్రతిఫలం ఆశించి వెళ్ళి ఆ ప్రతిఫలాన్ని అప్పటికప్పుడు తీసేసుకున్నావు అంటే ఇంకా దీంట్లో వచ్చే క్రెడిట్ నీకేం అంటదు. సో మళ్ళీ నేనే చేశాను చెప్పుకోవడానికి అక్కడ నీకేమీ ఉండదు. ఓకే, మనం సంతృప్తి చెందొచ్చు, ఈ చెట్టు ఆ రోజు నేనే నాటాను అని. కానీ దినకూలి కోసం వెళ్ళిన వాడు ఈ చెట్టు నేనే నాటాను అని చెప్పడానికి వాడికి అధికారం ఉండదన్నమాట. పని చేసి వచ్చామని మాత్రమే వాళ్ళు చెప్పుకోగలుగుతారు. చేయించిన వాడికి మొత్తం ఈ క్రెడిట్ మొత్తం వెళ్తుంది. సో వాడు సర్వకర్మలను ఆచరించినట్లే లెక్క. ఈ 18వ శ్లోకం యొక్క భావం ఇది అంత తేలిగ్గా అర్థమయ్యే శ్లోకాలేం కాదు. కొంత ఎవరికి వారు మళ్ళీ అంతర్గతంగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేయండి, మరికొంత అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇంకో శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.